2024 కురుక్షేత్రం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మళ్ళీ జగన్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా? 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా ఆయన చేపట్టిన పథకాలు, ఆయన అందించే సేవలు అవి రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా కొనసాగుతున్నాయి. కాబట్టి 100% మళ్ళా వైఎస్ఆర్ పార్టీ పక్క మెజార్టీతో గెలుస్తుంది, అందులో డౌటే లేదు. అంటే ఏం చేసినాడు, మాకేం చేయలేదని అంటున్నారు చాలా మంది. కరెక్టే. ఇప్పుడు మన వాళ్ళు ఎంత మంచి చేసినా చెడు వైపే చూసే సమాజం ఇలాంటిది. ఇప్పుడు ఆయన జగన్ సీఎం సార్ గారు ఇప్పుడు ముసలోళ్లకు ఇంటింటికి పోయి పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. అది భారతదేశంలో ఎక్కలేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. అది వారు ఎక్కడున్నా వాళ్ళ వద్దకే పరిపాలన అనే విధంగా మేము పింఛన్లు ఇవ్వడం వల్ల ఈ ఒక మంచి కార్యక్రమం ముందుకు నడుస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అంటే నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్ళాయంట. ఖచ్చితంగా 100% 50 కుటుంబాల్లో ఒక 40 కుటుంబాలు ఖచ్చితంగా ఏదో ఒక పథకమో తింటానే ఉన్నారు. అందులోనే వాళ్ళ సేవలు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు, మాదే విజయము, అన్ని సర్దుకోండి అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ ఏకమైనా కూడా ప్రతిపక్షాన్ని ఎవరు ఢీ కొట్టలేరు. అంటే ఇప్పుడు షర్మిల కూడా జగన్ కు వ్యతిరేకంగానే పోతుంది కదా. షర్మిల మేడం గారు వాళ్ళు ఎంత వ్యతిరేకమైనా ఇక్కడికి వచ్చే అవకాశం వాళ్ళకి లేవు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, దాన్ని ఏ పార్టీ ఢీ కొట్టలేదు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని టీడీపీ జెండాలు ఎన్ని జత కట్టినా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టే సమస్య లేదు. మరి మన జమ్మల నియోజకవర్గంలో ఎవరు సార్, టీడీపీ, వైసీపీ? జమ్మలమడుగు నియోజకవర్గానికి వస్తే ఈ మన సీఎం సార్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు, ఆయన అందించే సేవలకు ఇందులో ప్రజల గుండెలు చిరస్వయంగా వాళ్ళకు మైండ్ లో ఉన్నాయి. కాబట్టి 100% వైఎస్ఆర్ జెండా ఎగరేస్తారు. అంటే జగన్ 175 అంటున్నాడు. ఎన్ని రావచ్చు? ఆల్మోస్ట్ 130 నుంచి 160 వరకు నా టార్గెట్. 160 అంటే వాళ్ళు ఏకమైన వాళ్ళకు వచ్చే సీట్లు మహా అంటే 30-40 కంటే ఎక్కువ రావు. ఎన్ని ఏకమైన ఎన్ని పార్టీలు జత కట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ. 2024 ఏపీ సీఎం మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారే. అంటే విమర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో పోయినప్పుడు ఎదుటి వాళ్ళు విమర్శించడం అది ఒక పార్టీ ఒక నైజం. కాబట్టి వాస్తవాలకు వస్తే ఇంకొక బలంగా ఉన్న పార్టీని ఢీకొట్టడం అనేది అవాస్తవం. కాబట్టి వచ్చేది 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గెలుపు. జగనే మళ్ళీ సీఎం. మళ్ళా సీఎం జగన్.